నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఏడుకొండల వారిని దర్శించుకుని తరించాలని ఆ కుటుంబం ఎంతో ఆశగా బయలుదేరింది. కానీ అంతలోనే కాలం లారీ రూపంలో కాటేసింది. అరుణాచలం నుంచి తిరుమలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని బలి తీసుకోగా మరో 7గురిని ఆసుపత్రి పాల్చేసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చవటపల్లి గ్రామం వద్ద 140 జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు తమిళనాడులోని అరుణాచలం తిరువన్నమలై క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో పూతలపట్టు మండలం చౌటపల్లి గ్రామ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా బెంగళూరు తిరుపతి నేషనల్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న లారీని వెనక వైపు నుంచి కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న రమ్యశ్రీ, హేమలత అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మిగిలిన వారిలో విజయలక్ష్మి, కృష్ణ, 11 ఏళ్ల హేమంత్ లోహిత్, 6 ఏళ్ల చార్వి, 5 ఏళ్ల కళ్యాణ్, 4 ఏళ్ల సుహస్ర సహా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హైవే సిబ్బంది స్పందించి కారులో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన 7గురిని 108 అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 4 చిన్నపిల్లలు ఉండడంతో ఆసుపత్రి వద్ద వాతావరణం అత్యంత వేదన భరితంగా మారింది. మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి లారీని నిలిపి ఉంచిన విధానం, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మరణ వార్తతో కర్నూలులోని వారి బంధుమిత్రుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.